జావా ఇంటర్వ్యూస్లో మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటంటే ఊప్స్ కాన్సెప్ట్. సో ఆ ఊప్స్ కాన్సెప్ట్లో ఫస్ట్ మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే ఎన్క్యాప్సులేషన్. ఫస్ట్ మనం డిస్కస్ చేసేది ఎన్క్యాప్సులేషన్. అసలు ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి? ఎన్క్యాప్సులేషన్. సో ఎన్క్యాప్సులేషన్ అంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ బైండింగ్ అప్ డేటా ఇంటూ ఏ సింగిల్ యూనిట్. బైండింగ్ అప్ డేటా ఇంటూ ఏ సింగిల్ యూనిట్. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఆర్ బైండింగ్ అప్ డేటా ఇంటూ ఏ సింగిల్ యూనిట్. దీనికే ఇంకో విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫీల్డ్స్ యాజ్ ప్రైవేట్ making fields as private and providing access to those private fields to those private fields fields with the help of public methods public methods through setters and getters through setters and getters. సో ఒక క్లాసులో అన్ని ఫీల్డ్స్ అనేది ప్రైవేట్ తీసుకొని ఆ ప్రైవేట్ ఫీల్డ్స్ కి మనం వాల్యూస్ ఎలా యాక్సెస్ చేస్తాం? పబ్లిక్ మెథడ్స్ ఏంటవి? త్రూ సెట్టర్స్ అండ్ గెట్టర్స్. దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటారు. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ బైండింగ్ అప్ డేటా ఇంటూ ఏ సింగిల్ యూనిట్. దాన్ని ఇంకో విధంగా చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫీల్డ్స్ ఆర్ ప్రాపర్టీస్. సో ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫీల్డ్స్ యాజ్ ప్రైవేట్ అండ్ ప్రొవైడింగ్ యాక్సెస్ టు దోస్ ప్రైవేట్ ఫీల్డ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ పబ్లిక్ మెథడ్స్ త్రూ సెట్టర్స్ అండ్ గెట్టర్స్. మెయిన్ అడ్వాంటేజ్ ఏంది ఎన్క్యాప్సులేషన్ ద్వారా? త్రూ ఎన్క్యాప్సులేషన్ వీ కెన్ అచీవ్ సెక్యూరిటీ, రైట్? త్రూ ఎన్క్యాప్సులేషన్ we can achieve security, right? సో ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంది ఎన్క్యాప్సులేషన్ వల్ల మనం సెక్యూరిటీ అనేది అచీవ్ చేస్తాం. నెక్స్ట్, ఎవ్రీ వేరియబుల్ ఆర్ ఫీల్డ్ ఎవ్రీ వేరియబుల్ ఆర్ ఫీల్డ్ present in class is private, then that class is called then that class is called tightly encapsulated class. tightly encapsulated class. సో ఒక క్లాసులో అన్ని ఫీల్డ్స్ అనేది ప్రైవేట్ అయి ఉంటే, ఒక క్లాస్లో ఉన్న ఫీల్డ్స్ అన్ని ప్రైవేట్ అయితే మనం ఆ క్లాస్ ఏమంటాం? టైట్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్ అంటాం. సో నేను కోడింగ్ లెవెల్లో ఎన్క్యాప్సులేషన్ అనేది ఎలా చేస్తారు ఏమి అని చూపిస్తాను. సో నేను ఇక్కడ ఒక ప్యాకేజ్ ఆల్రెడీ నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి యూట్యూబ్. సో నేను ఆ ప్రాజెక్ట్ లో ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటాను. నా ప్యాకేజ్ వచ్చేసరికి ఎన్క్యాప్సులేషన్ డెమో. ఓకే, నా ప్యాకేజ్ నేమ్ వచ్చేసరికి ఎన్క్యాప్సులేషన్ డెమో. ఈ ప్యాకేజీలో నేను ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాను. క్లాస్ నేమ్ వచ్చేసరికి స్టూడెంట్. ఓకే, స్టూడెంట్ అనే క్లాస్ తీసుకున్నాను. సో చెప్పండి, స్టూడెంట్ కి ఏముంటది? స్టూడెంట్ నేమ్ ఉంటది, స్టూడెంట్ రోల్ నెంబర్ ఉంటది. ఆ రెండు ఫీల్డ్స్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ రోల్ నెంబర్ అనేది ఫీల్డ్స్. నేను ఆ రెండు ఫీల్డ్స్ ని ఏం తీసుకోవాలి? ప్రైవేట్ అని తీసుకోవాలి. ప్రైవేట్. స్టూడెంట్ నేమ్ స్ట్రింగ్ అయి ఉంటది. స్ట్రింగ్ స్టూడెంట్ నేమ్. సో నా ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? స్టూడెంట్ నేమ్. దీన్నే ఈ ప్రాపర్టీని వేరియబుల్ అంటాము, ప్రాపర్టీ అంటాము, ఫీల్డ్ అంటాము. సో నేను ఫీల్డ్ అన్నా, వేరియబుల్ అన్నా, ప్రాపర్టీ అన్నా మొత్తం ఒకటే. నా సెకండ్ ఏంటి? ప్రైవేట్ ఇంట్ స్టూడెంట్ రోల్ నెంబర్. స్టూడెంట్ రోల్ నెంబర్. సో ఏం చెప్పాను? మేకింగ్ ఫీల్డ్స్ యాజ్ ప్రైవేట్ అండ్ వీ కెన్ యాక్సెస్ టు దిస్ ప్రైవేట్ ఫీల్డ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ పబ్లిక్ మెథడ్స్ త్రూ సెట్టర్స్ అండ్ గెట్టర్స్ అని చెప్పాను. సో ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీస్ కి ఏదైతే స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ రోల్ నెంబర్ ఉందో వాటికి సెట్టర్స్ గెట్టర్స్ రాయాలి. ఓకే,
సో ఫస్ట్ సెట్టర్ ఎలా రాస్తారు, గెట్టర్ ఎలా రాస్తారు నేను చూపిస్తాను. పబ్లిక్ పబ్లిక్ వాయిడ్ సెట్ స్టూడెంట్ నేమ్. ఫస్ట్ నేను సెట్ చేస్తున్నాను. ఓకే, స్ట్రింగ్ స్టూడెంట్ నేమ్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నాను, సెట్ చేస్తున్నాను. మనం దేనికి సెట్ చేయాలి, ఈ వేరియబుల్ ఆర్ ప్రాపర్టీకి సెట్ చేయాలి. ఓకే, దిస్ డాట్ స్టూడెంట్ నేమ్. దిస్ అని ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే కరెంట్ క్లాస్ లో ఉన్న ఇన్స్టాన్స్ వేరియబుల్ ని కాల్ చేయడానికి దిస్ అని కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. సో మన కరెంట్ క్లాస్ లో స్టూడెంట్ నేమ్ ఉంది, దీన్ని మన సెట్ సెట్ స్టూడెంట్ నేమ్ మెథడ్లోకి కాల్ చేయడానికి దిస్ డాట్ స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు ఈ స్టూడెంట్ నేమ్, ఈ ఆర్గ్యుమెంట్ లో వచ్చిన స్టూడెంట్ నేమ్ సెట్ చేసాం. ఇప్పుడు గెట్టర్ ఎలా రాస్తాము, పబ్లిక్ రిటర్న్ టైప్ వచ్చేసరికి స్టూడెంట్ స్ట్రింగ్ గెట్ స్టూడెంట్ నేమ్, గెట్ స్టూడెంట్ నేమ్, ఇది మన గెట్టర్. సో దీని రిటర్న్ టైప్ స్ట్రింగ్, సో నేను రిటర్న్ స్టేట్మెంట్ యాడ్ చేశాను. సో ఇక్కడ చూపిస్తుంది స్టూడెంట్ నేమ్ ని గెట్ చేస్తాను కాబట్టి గెట్. సో ఇలా ప్రతి ఫీల్డ్ కి ఎన్ని ఫీల్డ్స్ ఉంటే అన్ని ఫీల్డ్స్ కి మనం సెట్టర్స్ గెట్టర్స్ అనేవి చేయాలి. సో ఇలా కోడింగ్ రాసుకుంటూ ఉంటే టైం ఎక్కువ కన్జ్యూమ్ అయింది కాబట్టి, సో ఆల్ట్ షిఫ్ట్ ఎస్, ఏంటి ఆల్ట్ షిఫ్ట్ ఎస్, ఇక చూడండి జనరేట్ గెట్టర్స్ అండ్ సెట్టర్స్. ఇక్కడ మనం వేటికి గెట్టర్స్ సెట్టర్స్, ఏ ఫీల్డ్స్ కి గెట్టర్స్ కావాలి ఏ ఫీల్డ్స్ కి సెట్టర్స్ కావాలో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నాకు ఇక్కడ టూ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏంటి అవి, స్టూడెంట్ నేమ్ స్టూడెంట్ రోల్ నెంబర్. నాకు ఈ రెండు ప్రాపర్టీస్ కి గెట్టర్స్ సెట్టర్స్ కావాలి కాబట్టి నేను రెండింటిని సెలెక్ట్ చేసుకొని పబ్లిక్ కావాలి కాబట్టి పబ్లిక్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ కొట్టాను. సో ఏమైతే ఇప్పుడు నాకు గెట్టర్స్ సెట్టర్స్ అనేవి జనరేట్ అయ్యాయి. సో నేను ఒక స్టూడెంట్ క్లాస్ తీసుకున్నాను, ఆ స్టూడెంట్ క్లాస్ లో రెండు ప్రాపర్టీస్ ఆర్ ఫీల్డ్స్ తీసుకున్నాను. నా ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి స్టూడెంట్ నేమ్, నా సెకండ్ ప్రాపర్టీ వచ్చేసరికి స్టూడెంట్ రోల్ నెంబరు. వాడికి ఏం చేశాను, నేను గెటర్స్ ద్వారా గెట్ చేసుకుంటాను, సెట్టర్స్ ద్వారా సెట్ చేసుకుంటాను. ఓకే, నేను మళ్ళా ఇక్కడే ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తాను. క్లాస్ నేమ్ వచ్చేసరికి స్టూడెంట్ ఐఎంపిఏ, స్టూడెంట్ ఇంప్లిమెంటేషన్, ఇంప్లిమెంటేషన్ క్లాస్. ఓకే, స్టూడెంట్ ఇంప్లిమెంటేషన్ క్లాస్. నేను ఇక్కడ ఒక మెథడ్ తీసుకుంటాను, ఆ మెథడ్ ఏమీ రిటర్న్ చేయదు, స్టూడెంట్ డీటెయిల్స్. స్టూడెంట్ డీటెయిల్స్ అనే ఒక మెథడ్ తీసుకున్నాను. ఈ స్టూడెంట్ డీటెయిల్స్ కి నేను ఇప్పుడు ఏం చేస్తాను, సెట్టర్స్ ద్వారా స్టూడెంట్ నేమ్ రోల్ నెంబర్ సెట్ చేస్తాను, గెటర్స్ ద్వారా స్టూడెంట్ రోల్ నెంబరు అండ్ స్టూడెంట్ నేమ్ గెట్ చేస్తాను. సో నేను ఇన్పుట్ ఇవ్వడానికి నా దగ్గర స్కానర్ అనే ఒక క్లాస్ ఉంది, న్యూ స్కానర్. ఇది జావా డాట్ యూటిల్ ప్యాకేజీలో ప్రెసెంట్ అయి ఉంటుంది. న్యూ స్కానర్ ఈక్వల్ టు స్కానర్ ఎస్సి, ఇంపోర్ట్ స్కానర్ ఫ్రమ్ జావా డాట్ యూటిల్. ఓకే, మనం ఇన్పుట్ ఇస్తున్నాం, మనం సిస్టమ్ నుంచి ఇన్పుట్ ఇస్తున్నాం కాబట్టి సిస్టమ్ డాట్, సిస్టమ్ అనేది ఒక క్లాస్, డాట్ ఇన్, ఇన్పుట్ స్ట్రీమ్ ఇస్తున్నాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ మనం స్టూడెంట్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, న్యూ స్టూడెంట్, న్యూ స్టూడెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను స్టూడెంట్ కి. స్టూడెంట్ స్టూడెంట్ మనం స్టూడెంట్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. ఫస్ట్ ఏం చేయాలి, స్టూడెంట్ కి నేమ్ అసైన్ చేయాలి. ఓకే, SYSO ప్లీజ్ ఎంటర్, ప్లీజ్ ఎంటర్ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నేమ్ ని ఎంటర్ చేయాలంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, స్టూడెంట్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఆబ్జెక్ట్ రెఫరెన్స్ యూజ్ చేసి ఫస్ట్ సెట్టర్ సెట్ స్టూడెంట్ నేమ్. ఓకే, స్టూడెంట్ నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి మన ఇన్పుట్ దేని ద్వారా ఇస్తున్నాము, స్కానర్ క్లాస్ నుంచి ద్వారా ఇస్తున్నాము. సో స్కానర్ రెఫరెన్స్ SC డాట్ నెక్స్ట్ లైన్, నెక్స్ట్ లైన్ సి, ఇక్కడ స్ట్రింగ్ ని మనం ఇస్తున్నాం, నెక్స్ట్ లైన్. ఓకే, మనం ఏం చేసాము, సెట్టర్ కి మనం పాస్ చేస్తున్నాం, మన స్టూడెంట్ నేమ్ అనేది పాస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాము, SYSO ప్లీజ్ ఎంటర్ స్టూడెంట్ రోల్ నంబర్. సో ఇప్పుడు ఏం చేస్తాము, స్టూడెంట్
రెఫరెన్స్ ఉంది కదా, స్టూడెంట్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ డాట్ సెట్ స్టూడెంట్ రోల్ నెంబర్. స్టూడెంట్ రోల్ నెంబర్ ని మనం ఇన్పుట్ గా దేని ద్వారా ఇస్తున్నాము, స్కానర్ క్లాస్ నుంచి ఇస్తున్నాం కాబట్టి స్కానర్ క్లాస్ రెఫరెన్స్ ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్, మనం ఇంట్ కదా ఇచ్చేది, నెక్స్ట్ ఇంట్. సో మనం ఏం చేసాము, స్కానర్ క్లాస్ ద్వారా ఇన్పుట్ అనేది స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ కి ఇచ్చేసాం, స్టూడెంట్ నేమ్ స్టూడెంట్ రోల్ నెంబర్. ఇప్పుడు ఏం చేస్తాము, మనం గెట్ చేయాలి. మనం ఏం చేయాలి, గెట్ చేయాలి. ఎస్వైఎస్ఓ ప్రింట్ స్టేట్మెంట్, ఎస్వైఎస్ఓ యాక్సెసింగ్ ద వేరియబుల్స్, or fields which are present in which are present in స్టూడెంట్ క్లాస్. స్టూడెంట్ క్లాస్ లో ఉన్న ఏవైతే వేరియబుల్స్ ఆర్ ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిని మనం గెట్ చేయాలి. ఎలా గెట్ చేస్తాం, ఎస్వైఎస్ఓ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నేమ్ మనకు ఆల్రెడీ స్టూడెంట్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాం కాబట్టి ఆ ఆబ్జెక్ట్ స్టూడెంట్ డాట్ గెట్ స్టూడెంట్ నేమ్, గెట్టర్స్ ద్వారా మనం గెట్ చేస్తాం, గెట్ స్టూడెంట్ నేమ్. నెక్స్ట్ ఎస్వైఎస్ఓ స్టూడెంట్ రోల్ నెంబర్, స్టూడెంట్ రోల్ నెంబర్ స్టూడెంట్ రిఫరెన్స్ డాట్ గెట్ స్టూడెంట్ రోల్ నెంబర్. ఓకే, సెట్టర్స్ ద్వారా సెట్ చేసాము, గెట్టర్స్ ద్వారా గెట్ చేసాము. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ స్టూడెంట్ ఇంప్లిమెంట్, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేయాలంటే ఫస్ట్ మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి మనం ఈ మెథడ్ని, ఈ స్టూడెంట్ డీటెయిల్స్ అనే మెథడ్ని మెయిన్ మెథడ్లోకి కాల్ చేయాలి. కాల్ చేయాలంటే ఇది వచ్చేసరికి ఇన్స్టాన్స్ మెథడ్. సో ఇన్స్టాన్స్ మెథడ్ని మెయిన్ మెథడ్లోకి ఎట్లా కాల్ చేస్తాం, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, న్యూ స్టూడెంట్ ఇంప్లిమెంటేషన్, ఈక్వల్ టు స్టూడెంట్ ఇంప్లిమెంటేషన్, స్టూడెంట్ ఐఎంపిఎల్. ఓకే, ఈ స్టూడెంట్ ఐఎంపిఎల్ డాట్ మెథడ్ నేమ్ వచ్చేసరికి స్టూడెంట్ డీటెయిల్స్. సో మనం కాల్ చేసాం, ఇప్పుడు రన్ చేస్తున్నాం చూడండి. ప్లీజ్ ఎంటర్ స్టూడెంట్ నేమ్ వచ్చేసరికి రాము, రోల్ నెంబర్ వచ్చేసరికి 135. సో యాక్సెసింగ్ ద వేరియబుల్స్ ఆర్ ఫీల్డ్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ స్టూడెంట్ క్లాస్. స్టూడెంట్ నేమ్ వచ్చేసరికి రాము, స్టూడెంట్ రోల్ నెంబర్ వచ్చేసరికి 135. సో ఈ స్టూడెంట్ క్లాస్ లో సెట్టర్స్ యూజ్ చేసి ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్ కి సెట్ చేసాం వాల్యూస్, గెట్టర్స్ యూజ్ చేసి గెట్ చేసాం. ఓకే, నెక్స్ట్ every variable or field present in class is private, then the class is called tightly encapsulated class. ఇప్పుడు నా క్లాస్ లో చూసుకున్నట్టయితే ఇవి రెండు ప్రైవేట్ వేరియబుల్స్ ఆర్ ప్రాపర్టీస్. సో రెండు ప్రైవేట్ కాబట్టి ఇదేమైంది, క్లాస్ టైట్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్ అయింది. ఓకే, సపోజ్ నేను ఒక క్లాస్ తీసుకున్నాను, క్లాస్ ఏ. ఈ క్లాస్ ఏలో నాకు 2 ప్రాపర్టీస్ ఉన్నాయి, ప్రాపర్టీస్ ఆర్ వేరియబుల్స్ ఉన్నాయి. ఏంటి, ప్రైవేట్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10, ఇంకొక ప్రాపర్టీ వచ్చేసరికి ప్రైవేట్ ఇంట్ బి ఈక్వల్ టు 20. సో ఈ క్లాస్ లో రెండు ప్రాపర్టీస్ అనేవి ప్రైవేట్ కాబట్టి ఈ క్లాస్ ఏ అనేది టైట్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ బి, క్లాస్ బి. ఈ క్లాస్ బిలో కూడా రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి, ప్రైవేట్ ఇంట్ సి ఈక్వల్ టు 30, ప్రైవేట్ ఇంట్ సి ఈక్వల్ టు 30, ప్రైవేట్ ఇంట్ డి ఈక్వల్ టు 40. ఎక్స్టెన్స్ క్లాస్. సో క్లాస్ ఏ వచ్చేసరికి పేరెంట్ క్లాస్, క్లాస్ బి వచ్చేసరికి చైల్డ్ క్లాస్. పేరెంట్ క్లాస్ లో ఉన్న రెండు ప్రైవేట్ ప్రాపర్టీస్ అనేవి ప్రైవేట్, క్లాస్ బి అదే చైల్డ్ క్లాస్ లో ఉన్న రెండు ప్రాపర్టీస్ అనేవి ప్రైవేట్ వేరియబుల్స్. సో
క్లాస్ ఏ అనేది టైట్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్. క్లాస్ బిలో సి అనేది ప్రైవేటు, డి ప్రైవేటు, దాని పేరెంట్ అయిన ఏ ప్రైవేటు, బి ప్రైవేట్ కాబట్టి క్లాస్ బి ఆల్సో టైట్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్. నేను ఇంకొక క్లాస్ తీసుకుంటున్నాను. క్లాస్ క్లాస్ సి ఎక్స్టెన్స్ క్లాస్ ఏ. ఎక్స్టెన్స్ క్లాస్ ఏ. ఇందులో టూ ఉన్నాయి. ఒకటి ప్రైవేట్ ప్రైవేట్ ఈ ప్రైవేట్ ఇంట్ ఈ ఈక్వల్ టు 40, పబ్లిక్ పబ్లిక్ ఇంట్ ఎఫ్ ఈక్వల్ టు 50. సి ఇక్కడ చూడండి, పేరెంట్ క్లాస్ వచ్చేసరికి క్లాస్ ఏ. క్లాస్ ఏలో ఉన్న రెండు ఫీల్డ్స్ అనేది ప్రైవేట్. చైల్డ్ క్లాస్ వచ్చేసరికి క్లాస్ సి. ఇందులో ఒక ప్రైవేట్ ఉంది, ఒక పబ్లిక్ ఉంది. ఇక్కడ చూడండి, నేనేం చెప్పాను, క్లాస్ లో ఉన్న ఫీల్డ్స్ అన్ని ప్రైవేట్ వేరియబుల్స్ అయితే అది టైట్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్. ఇక్కడ పేరెంట్ క్లాస్ లో రెండు ప్రైవేట్ ఉన్నాయి, సో నో ప్రాబ్లం. కానీ చైల్డ్ క్లాస్ లోకి వచ్చేసరికి, క్లాస్ సి లోకి వచ్చేసరికి ఒక ప్రైవేటే ఉంది, ఇంకోటి పబ్లిక్ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఏ టైట్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్. ఏంటి, క్లాస్ సి అనేది నాట్ ఏ టైట్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్. ఈ క్లాస్ సి అనేది టైట్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్. టైట్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్. క్లాస్ బి ఆల్సో టైట్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్. టైట్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్. కానీ క్లాస్ సి అనేది నాట్ ఏ టైట్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్. ఎందుకు, రెండు అనే రెండు ప్రైవేట్ ఉండాలి. రెండు కాదు, ఎన్ని ఫీల్డ్స్ ఉంటే అన్ని ప్రైవేట్ ఉండాలి. కానీ ఇక్కడ ఒక ప్రైవేట్ ఉంది, ఒక పబ్లిక్ ప్రాపర్టీ ఉంది. సో ఒక పబ్లిక్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ టైట్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్. ఇట్ ఈస్ నాట్ ఏ టైట్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్. సో ఇంటర్వ్యూలో మనం అడుగుతాడు, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ టైట్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్ అండ్ నాట్ ఏ టైట్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్ అని అడుగుతాడు. లేదు అంటే కెన్ యూ ఎలాబరేట్ టైట్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్ అంటారు. ఏ ఒక క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ ఆర్ వేరియబుల్స్ అన్ని ప్రైవేట్ అయి ఉంటే వాటిని టైట్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్ అంటాం. లేదు అంటేనేమో దాన్ని నాట్ ఏ టైట్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్ అంటాం. సో ఇది రియల్ టైం డెమో, కోడింగ్ డెమో అండ్ రియల్ టైం ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్. ఇంకొకసారి రివిజన్ చేస్తాను చూడండి. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బైండింగ్ అప్ డేటా ఇంటూ ఏ సింగిల్ యూనిట్. లేదు అంటేనే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫీల్డ్స్ యాజ్ ప్రైవేట్ అండ్ వీ కెన్ అండ్ వి అండ్ ప్రొవైడింగ్ యాక్సెస్ టు దిస్ ప్రైవేట్ ఫీల్డ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ పబ్లిక్ మెథడ్స్ త్రూ సెట్టర్స్ అండ్ గెట్టర్స్. అడ్వాంటేజ్ ఏంది, ఎన్క్యాప్సులేషన్ ద్వారా వీ కెన్ అచీవ్ సెక్యూరిటీ అనేది అచీవ్ చేస్తాం ఎన్క్యాప్సులేషన్ ద్వారా. అండ్ ఎవ్రీ వేరియబుల్ ఆర్ ఫీల్డ్ ప్రెజెంట్ ఇన్ క్లాస్ ఈస్ ప్రైవేట్, దెన్ దట్ క్లాస్ ఈస్ కాల్డ్ టైట్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్. ఒక క్లాస్ లో ఉన్న ఫీల్డ్స్ అన్ని ప్రైవేట్ అయి ఉంటే దాన్ని మనం టైట్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్ అంటాం. ప్రెజెంట్ అవ్వకపోతే నాట్ ఏ టైట్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్ అంటాం. సో ఆల్రెడీ మీకు ఒక కోడింగ్ చూపించాను. స్టూడెంట్ కి రెండు ప్రైవేట్ ఫీల్డ్స్ ఉన్నాయి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ రోల్ నెంబరు. వీటికి ఎలా యాక్సెస్ చేస్తామని చెప్పాము, త్రూ సెట్టర్స్ అండ్ గెట్టర్స్. పబ్లిక్ మెథడ్స్ దో సార్, పబ్లిక్ గెట్ స్టూడెంట్ నేమ్, పబ్లిక్ సెట్ స్టూడెంట్ నేమ్, పబ్లిక్ సెట్ స్టూడెంట్ రోల్ నెంబర్, పబ్లిక్ సెట్ స్టూడెంట్ రోల్ నెంబర్, గెట్ స్టూడెంట్ రోల్ నెంబర్. మనం దానికి ఒక ఐఎంపిఎల్ క్లాస్ తీసుకున్నాం, ఇంప్లిమెంటేషన్ క్లాస్. స్కానర్ క్లాస్ ద్వారా మనం ఇన్పుట్ ఇస్తున్నాం కాబట్టి స్కానర్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. మనం స్టూడెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. ఎందుకంటే సెట్టర్స్ గెటర్స్ అనేవి సెటర్స్ కి అసైన్ చేయడానికి. హియర్ ప్లీజ్ ఎంటర్ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ డాట్ సెట్ స్టూడెంట్ నేమ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇస్తుంది స్ట్రింగ్ కాబట్టి ఎస్సీ డాట్ నెక్స్ట్ లైన్. నెక్స్ట్ ప్లీజ్ ఎంటర్ స్టూడెంట్ రోల్ నెంబర్, స్టూడెంట్ డాట్ సెట్ స్టూడెంట్ రోల్ నెంబర్ ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. సో మనం ఏం చేస్తున్నాం, యాక్సెసింగ్ టు దిస్ వేరియబుల్స్ ఆర్ ఫీల్డ్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ స్టూడెంట్ క్లాస్. స్టూడెంట్ క్లాస్ లో ఉన్నవి మనం యాక్సెస్ చేయాలి కాబట్టి గెటర్స్ ద్వారా మనం గెట్ చేస్తాం స్టూడెంట్ రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్. ఇది ఎన్క్యాప్సులేషన్ అనేది. ఐ హోప్ ఈ వీడియో అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. నేను ఇంతటితో స్క్రీన్ స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.